ఆవులను మేపుతూ ప్రతిరోజు అడవిలోకి వెడుతున్న నువ్వు అంత పెద్ద ఆలమందలో ఎక్కడ ఉన్నావో తెలియడం లేదు. ఎండకు నీ శరీరము బాగా అలసిపోయి వాడిపోతున్నది. కుండలోని పచ్చిపాలను ఇష్టముగా తాగే తీయని కన్నయ్య, ఓ స్వామి, అలసిన నీ ఆకారమును చూసి అందరూ నవ్వుతున్నారు. శుభ్రముగా తయారయ్యి ఈ సంపెంగ పువ్వులను తలలో పెట్టుకుందువు గాని రా. అద్భుత నేత్ర సౌందర్యము కలిగిన నా చిన్ని కన్నయ్య, నీ నోటిలో ఉన్న 7 లోకములను చూపించడానికే ఈ భూమిపైన పుట్టిన నా స్వామి. శ్రీరంగములో కొలువై ఉన్న శ్రీరంగనాథ, కదిలే నీలి మేఘములు ఆకాశములో ఉన్నప్పుడు నిన్ను చూస్తున్న అనుభూతే కలుగుతున్నవో లక్ష్మీపతి. మంచి వాసనలు వెదజల్లే ఈ మల్లె పువ్వులను నీ తలలో పెట్టుకుందువు గాని రా. ప్రతిరోజు రేపల్లలో ఉన్న ఇళ్లకు వెళ్ళి గోపికలు నలుగురు ఉన్న చోట చేరి వారి పమిట చెంగును లాగుతూ వారిని ఏడిపిస్తూ అల్లరి పనులను చేసే నా చిన్ని కన్నయ్య. ఎత్తైన వెంకటాద్రి పైన ఉన్న తిరుమలలో వెలిసిన ఓ వెంకటేశ్వర స్వామి, పచ్చటి దవనముతో కలిపి కట్టిన లొద్దుగ పువ్వులను నీ తలలో పెట్టుకుందువు గాని రా. వీధులలో తిరిగి పాలు పెరుగు అమ్ముకునే గోపికలను అల్లరి పెట్టే నా చిన్ని కన్నయ్య, నల్లని ఉంగరాల జుట్టు మధ్యలో ఒత్తైన కనుబొమ్మలు మబ్బు తునకవలే ప్రకాశించే పరిపూర్ణుడా, మంచి మరువము దవనముతో కలిపి కట్టిన పువ్వులను నీ తలలో పెట్టుకుందువు గాని రా. రాముడివై రావణుడి 10 తలలను నరికిన నువ్వు బకాసురుడి నోటిని చీల్చి కంసుడి మదమెక్కిన యుద్ధపు టేనుగును దంతమును పీకావు అన్న విషయమును తల్లినైన నేను మరిచిపోయి వెన్నను దొంగతనముగా తిన్నావు అని నిన్ను రోటికి కట్టి వేశాను. ఓ కన్నయ్య, తేటనీటి సరస్సులలో వికసించిన ఈ ఎర్ర కలువలను నీ తలలో పెట్టుకుందువు గాని రా. పరమపావనుడు అయిన ఓ భగవానుడా, రాధ గురించి పోట్లగిత్తలతో పోరాడి అతి బలవంతులైన మల్లయోధులతో యుద్ధము చేసి చెడ్డవాడైన కంసుడిని కాలుతో తన్ని చంపిన ఓ బంగారమ్మా, ఈ పొన్న పువ్వులను నీ తలలో పెట్టుకుందువు గాని రా. పాలకుండలను అలవోకగా పైకి ఎగరవేసి ఆనందముగా కుంభనృత్యమాడే ఓ అల్లరి కన్నయ్య, అమాయకమైన చంద్రబింబపు ముఖము కలిగిన గోపికలను మోహింపచేసిన నువ్వు నారసింహ రూపుడవై అంత ఉగ్ర రూపముతో ఆ హిరణ్యకశ్యపుడి గుండెలను ఎలా చీల్చావో నాకు అంతుపట్టకున్నది. తిరుక్కొడందనలో కొలువై ఉన్న ఓ మాయా నటస్వామి, ఈ సుగంధి పుష్పములను నీ తలలో పెట్టుకుందువు గాని రా. ముందు జరగబోయేది తెలిసిన ఓ సర్వరక్షకుడా, శ్రీమాలితో స్నేహము చేసి శిశుపాలుడి తలను చక్రముతో నరికి శేషశయనుడవై ఆ శ్రీరంగములో శ్రీరంగనాథుడిగా కొలువై ఉన్న నా స్వామి, నా బాధలను తీర్చే నా చిన్ని కన్నయ్య, ఈ మాలతి పుష్పములను నీ తలలో పెట్టుకుందువు గాని రా. పవిత్రమైన తామర పువ్వులో కొలువై ఉన్న ఐశ్వర్యకారిణి అయిన లక్ష్మీదేవికి నాథుడా, దేవతలు ఋషులు మునులు భక్తులు ఎల్లవేళలా వైకుంఠములో నిన్ను చుట్టిముట్టి ఉన్నా నువ్వు మాత్రము ఎల్లప్పుడూ నీ భక్తుల మనసులలోనే కొలువై ఉంటావు అని అందరూ చెప్పే నా స్వామి, ప్రళయకాలమున లోకములు ఏడింటిని ఆరగించి లేత మర్రి ఆకుపై పడుకున్న నా చిన్ని కన్నయ్య, ఈ కార్ముక పుష్పములను నీ తలలో పెట్టుకుందువు గాని రా. అన్ని కాలములలో విరబూసిన చంపకము మల్లికలు ఎర్ర కలవలను తెచ్చాను
నీ తలలో పెట్టుకుందువు గాని రా అని అంటూ ప్రేమతో చిన్ని కృష్ణుడిని పిలుస్తూ యశోదాదేవి చెప్పిన ఈ పాసురములను విల్లుపుత్తూరులో నివసించే భట్టనాథుడు అనే పెరియాళ్వారు రచించెను.